అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు మీరు జ్యువెలరీ కోసం అయితే గనుక కొన్ని ప్యాచ్ వర్క్స్ అయితే నేను చూపిస్తున్నానండి. అంటే మనం లాకెట్స్ అంటాం కదండీ! వాటికి అంటే కొన్ని డిజైన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఈ డిజైన్స్ అయితే గనక ఇయర్ రింగ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు, పావిడి వేలుకి యూజ్ చేసుకోవచ్చు అండ్ మెడలో చైన్ కోసం అయితే లాకెట్స్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బ్రాస్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫింగర్‌కి రింగ్స్ ఉంటాయి కదండీ! అవికైనా యూజ్ చేసుకోవచ్చు. మనం బేస్‌ని యూజ్ చేసుకొని దీన్నైతే అటాచ్ చేస్తే గనక మనకి ఏ ఐటెమ్ కావాలంటే ఆ ఐటెమ్ అయితే మనం మార్చుకోవచ్చండి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ అయితే చూసేద్దాం. వచ్చేయండి. సో, నేనైతే మాక్సిమం B7000 అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మోడల్కి అయితే వచ్చేసాం కదండి. దీనికైతే నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నేనైతే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నానండి. సో, మీరైతే వీడియోలో చూస్తున్నారు కదండి. వీడియోలో నేనైతే ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో, ఈ విధంగా అయితే కనుక నేను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అనేది దాని తర్వాత ఒకటైతే అతికిస్తున్నాను అండి. బేసికల్గా ఇవి అయితే కనుక నా దగ్గర ఉంటాయి కదండి కొన్ని, అంటే మిగిలిపోయినవి ఉంటాయి కదండి. సో, వాటిని యూజ్ చేసి మాత్రమే నేను అయితే ప్యాచ్ వర్క్స్ అయితే చూపిస్తున్నానండి. సో, ఇలాగా మీరు రెడీ చేసుకొని మీరు ఇయర్ రింగ్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు, పావిడి బిళ్ళ యూజ్ చేసుకోవచ్చు, బ్రాస్లెట్ యూజ్ చేసుకోవచ్చు, ఫింగర్ రింగ్ యూజ్ చేసుకోవచ్చు, చైన్‌కి లాకెట్లా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి హెయిర్ యాక్సెసరీస్లో కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే 4 ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చూసేస్తున్నారు కదండి, ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే కింద అతికించండి. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ ఉన్నాయి కదండి, అవైతే నేను ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే కనుక నేను మగ్గం వర్క్కి యూజ్ చేసే కుందన్స్ అండి. సో, వాటిని అయితే బ్లూ కలర్ అయితే అతికించండి. ఇదైతే రాయల్ బ్లూ. అండ్ నెక్స్ట్ మిడిల్లో అయితే కనుక నేను గ్లూ అప్లై చేసి, మనకి మిడిల్లో కూడా ఉంటుంది కదండి, దానికైతే నేను వైట్ పెరల్, అంటే అది హాఫ్ కట్ పెరల్ అనేది నేను యూజ్ చేసి అది అతికించానండి. సో, ఈ విధంగా మన ఫస్ట్ ఐటెం డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ ఐటెం ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పగలరండి. ఇదైతే బేసిక్ మోడల్స్ అండి. ఇలాగ మనం వేరే కలర్స్ యూజ్ చేసుకొని ప్రీమియం క్వాలిటీతో కూడా మనం అయితే చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటితో నేను అయితే చేస్తున్నాను అండి. ఎందుకంటే నా దగ్గర మెటీరియల్ చాలా వరకు అయిపోయింది. సో, అందుకే నేను ఉన్న వాటితో ఒక వీడియో క్రియేట్ చేద్దామని ఈ విధంగా అయితే వర్క్ అయితే చూపిస్తున్నానండి. సో, నెక్స్ట్ ఇంకో డిజైన్ అయితే చూపించబోతున్నాను. ముందైతే కనుక గ్లూ అనేది అప్లై చేసేసాను. సో, ఇలాంటి వర్క్స్ ఉంటాయి కదండి, వీటిని ఏమంటారంటే మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఒక కలర్ శారీ ఉంది, రెడ్ కలర్ శారీ ఉందనుకోండి, రెడ్ కలర్స్తో మీ దగ్గర కుందన్స్ ఉంటాయి కనుక వాటిని యూజ్ చేసి మీకు కావాల్సిన మోడల్ అయితే మీరే క్రియేట్ చేసుకోవచ్చు హోమ్లో. సో, ఆ విధంగా మనకి డిజైన్స్ కావాలి అంటే ఇప్పుడు అందరూ మ్యాచింగ్స్ అలా చూస్తున్నారు కదండి, అలా అయితే మనకైతే వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ ఐటెం డిజైన్కి అయితే వస్తే ఇవి లిప్ షేప్ కుందన్స్ అండి. వీటిని అయితే ఈ విధంగా అయితే అతికించాను. అండ్ నెక్స్ట్ దాని మీద అయితే కనుక ఒకటి, అంటే కుందనే, సో కుందన్ మోడలే ఉంటుంది, ఆ కుందన్ అయితే నేను అతికిస్తున్నాను. ఇవైతే కనుక నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర మెటీరియల్ అంతా అయిపోయింది. సో, మెటీరియల్ తీసుకొచ్చేలోపు వీడియో కోసం అనేది ఇలా చేసి అయితే చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న మెటీరియల్తో మీకు కావాల్సిన మ్యాచింగ్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్, చాలా తక్కువ అమౌంట్ పడుతుంది, మనకి 5 రూపీస్ కూడా పడదండి. సో, ఈ విధంగా అయితే మనం మ్యాచింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరుగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే కనుక నేను ఎప్పుడో తీసానండి, బట్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో, రోజుకైతే కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి కదండి. సో, నేను ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో అండి, బట్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్ అండి. ఈ విధంగా అయితే కనుక ఫస్ట్ అయితే అది అతికించేసండి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఎల్లోవి రౌండ్ షేప్ కుందన్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే కనుక అంటే ఇప్పుడు నేను అతికించిన కుందానికి రౌండ్గా అయితే అతికిస్తున్నాను. సో, అలా అతికించేసిన తర్వాత మనకి థర్డ్ మోడల్ కూడా రెడీ అయిపోయిందండి. సో, ఇందులో మొత్తం నేనైతే కనుక 8 వర్క్స్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ పార్ట్లో అయితే 4 చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో 4 అయితే చూపిస్తానండి.
సో, మన డిజైన్ బట్టి మనమే క్రియేట్ చేసుకోవచ్చండి. అదేం లేదు. నేనైతే ఇవి అయితే శాంపిల్‌గా చూపిస్తున్నాను. సో, మీకు కావాలనుకుంటే గనక మీరు కూడా ఇంట్లో దాని డిజైన్‌ని బట్టి మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ ఇవి శాంపిల్ వర్క్‌గా మాత్రమే చూపిస్తున్నాను. అంటే సింపుల్ వర్క్. ఇది జస్ట్ 1 ఆర్ 2, 3 ఒక 5 బిలోలోనే అయిపోతాయండి. పెద్దగా ఖర్చయితే ఉండదు. అండ్ మనం ప్రీమియం వర్క్ కూడా కావాలనుకుంటే ప్రీమియంలో కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఓకే అండి. మనకి థర్డ్ మోడల్ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫోర్త్ మోడల్ అయితే చూపిస్తున్నానండి. సో, దీనికైతే ఫస్ట్ గ్లూ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను వీటికి స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే స్క్వేర్ షేప్ కుందన్స్‌లోనే గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. అండ్ వీటిని మనం ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే అతికించాం కదండి, సేమ్ అదే విధంగా రౌండ్గా అయితే అతికిస్తున్నాను ఫస్ట్. అంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఈ డిజైన్గా కూడా వస్తుందండి. బట్ ఇక్కడ కుందన్స్ అయితే కనుక స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మిడిల్లో కూడా వేరే కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో, మనం ఏదైనా వర్క్ చేస్తే కనుక ఫస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు నీట్‌గా మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి. అంటే కొంచెం సేపటి తర్వాత అది ఆరిపోతుంది. మనం ఫినిషింగ్ అంటే నీట్‌గా మనం సెట్ చేయలేము. సో, ఈ విధంగా అతికించిన తర్వాత గ్లూ అప్లై చేసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ కుందన్స్ అయితే నేను ఐషర్ కుందన్స్ అండి ఇవి కూడా. అవి అయితే అతికిస్తున్నాను. ఈ విధంగా ఇవి కూడా అతికించిన తర్వాత నేను మిడిల్‌లో అయితే కనుక ఇందాల వైట్ అయితే అతికించాం కదండీ, వైట్ పెరల్లో. ఇప్పుడైతే కనుక నేను గోల్డెన్ పూస ఉంటుంది కదండీ, అదైతే అతికిస్తున్నాను. సో, ఈ విధంగా అయితే కనుక మనకి 4 మోడల్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అనేది చేయగలరండి ప్లీజ్. నా ఛానల్ చూస్తున్న వారు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అనేది చేయగలరండి. థ్యాంక్ యూ సో మచ్.